హాయ్ అండి, నేను మీ నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు శనగపప్పు కారం చేయటానికి చూపిస్తున్నాను మీకు. 2 పుట్నాల పప్పు, లేకపోతే వేపించిన శనగపప్పు అంటాము మేము. పుట్నాల పప్పు 2 తీసుకుంటే 2 పుట్నాల పప్పులు తీసుకోవాలండి. దీని కొలత అది బాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకుంటే రెండిటికి 1 ఎండు కొబ్బరి, 2 పుట్నాల పప్పు అయితే 1 ఎండు కొబ్బరి తీసుకొని అది కూడా మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి, కొంచెం బెల్లం ముక్క అండి, వెల్లుల్లి, జీలకర్ర మీ ఇష్టం అండి, కొంచెం మరింత వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఉప్పు, దాని సరిపడ్డ పుట్నాల పప్పుకి వాటికి సరిపడ్డ ఉప్పు, పావు కప్పు కారం, కొంచెం కరివేపాకు. శుభ్రంగా కడిగి ఆరబెట్టనండి, తడి లేకుండా చూసుకోండి. ఇది కూడా మిక్సీ పట్టుకొని దాంట్లో పుట్నాల పప్పుల్లో వేసేసుకున్నాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. మొత్తం బాగా కలిపినాక చాలకపోతే మళ్ళీ కలుపుకుందాము. దీన్ని బాగా కలుపుదామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే దానికి మెరుగు వస్తుంది. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. దీన్ని బాగా కలిపి అలా కలుపుకొని మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ లైట్గా బ్లెండింగ్ చేద్దామండి. మిక్సీ ఎక్కువ తిప్పొద్దు, ఊరిని లైట్గా బ్లెండర్ చేస్తే అది మళ్ళీ కలిసిద్ది. ఎక్కడన్నా కొంచెం కలవపోయినా కూడా కలుస్తుంది. అట్లా కలిపేసేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. చక్కగా సరిపోయిందండి ఉప్పు. ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర ఆంటీ.